చరిత్రలో పాత నిబంధన గ్రంథములో తరతరాలకి ఎన్నో గొర్రెల రక్తము ప్రవహించింది. యెరూషలేము దేవాలయం ప్రక్కన గొర్రెల ద్వారము దగ్గర ఎన్ని గొర్రెలు సంహరించబడ్డాయో, ఎన్ని గొర్రెలు సంహరించబడి రక్తము చిందించబడ్డాదో. కానీ ఇశ్రాయేలు ప్రజలు మానవాళి పాపములు కొట్టుకుపోలేదు, ఆ రక్తములో తొలగిపోలేదు. ఆ రక్తములో ఒక దినాన తన ప్రియ కుమారుడైన యేసును పిలిచి, నాయనా నీవు భూలోకానికి వెళ్ళాలి నాయనా, నీ రక్తమును చిందించాలన్నప్పుడు ఆ ప్రియ కుమారుడు అంటాడు, నాయనా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వెడలిపోవచ్చున్నాను. అదే క్రిస్మస్. రక్తధారలతో నింపబడిన వాడే మాంసముతో ఒక పసికూనగా బెత్లెహేములో పుట్టాడే, అది దేవుడు నియమించాడు. నాయనా నీవు ఒక చిన్నారి బిడ్డగా వెళ్ళు, 30 సంవత్సరాలు బ్రతుకు, ఇంకా 3 సంవత్సరాలు సేవ చేయి, 33 సంవత్సరంలో నీవు సిలువలో నీ రక్తాన్ని చిందించు. అదిగో ఎన్నో గొర్రెల రక్తం చిందించబడ్డాది. ఎందరో దైవజనులు వచ్చారు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు, సొలొమోను, మలాకి వరకు. వారందరూ ఎన్ని చెప్పినా వారి పాపములు తొలగిపోవడం లేదు. ఇప్పుడు నేను తెలియపరుస్తున్నా, నాయనా నీవు భూలోకానికి వెళ్ళు. అందుకే ఒక శరీరమును ధరించిన వాడై నీ చిత్తము నెరవేర్చుటకే గ్రంథపు చుట్టెలో రాయబడినట్టుగా నేను వెళ్ళుచున్నాను. అది వ్రాయబడి లిఖితమై నిర్ణయించబడదు. ఒక దినాన దైవ కుమారుడు, దేవుని యొక్క కొడుకు భూలోకానికి వెళ్ళాలి, రక్తము చిందించాలని నియమించబడ్డది. అందుకే యేసయ్య అంటాడు, నేను బయలు వెళ్ళుచున్నాను.